హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన మినీ కిచెన్లో సూపర్ టేస్టీ పాయసం చేసుకుందాం. ఇది చిన్న కిచెన్ అయినా టేస్ట్ మాత్రం పెద్ద హోటల్కి తగ్గట్టు ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, మొదలు పెడదామా? ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. జాగ్రత్తగా వెలిగించాలి ఫ్రెండ్స్, లేదంటే పాయసం కాకుండా కథ ఇంకోలా అయిపోతుంది. అంతే, మన పొయ్యి రెడీ కదేగా. మనకు పాలు, సేమియా, చక్కెర, జీడిపప్పు ఉంటే, కిస్మిస్ ఉంటే, బాదం కూడా ఉంటేనే, నెయ్యి ఇవన్నీ అవసరం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, చూద్దాం. ఏం చేస్తున్నావు? ఈరోజు మనం తీయటి పాయసం చేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ డే కదా. నువ్వేం చేస్తున్నావు? అక్కకి హెల్ప్ చేస్తున్నా. సరే నిత్య, మరి పాయసం చేయడానికి ఏమేం కావాలో తెలుసా నీకు? తెలుసు. అయితే చెప్పు మరి. ఫస్ట్ మనం పాలు పొంగించుకొని పెట్టాలి. తర్వాత ఇక సేమియా వేసి, చక్కెర వేసి, తర్వాత ఈ నెయ్యి వేయాలి. సరే, ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేయమన్నా కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఫస్ట్ అయితే పాలు మరిగించుకుందాము. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పాలు పొంగించుకుందామని పాలు పొంగిస్తున్నాము. సరే, పాలు పొంగుడు అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకొక గిన్నె పెట్టి అందులో కొంచెం గిన్నె వేడయ్యాక సేమియాలు అయితే వేసుకుందాం. సేమియా కొంచెం వేసాక దాంట్లో కొంచెం నెయ్యి వేసి మంచిగా పెంచుకుందాము, గుమగుమలాడేలాగా. సరే, ఇది అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టుకొని మరిగిన పాలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలో పోసేద్దాము. పొయ్యి కాస్త చూస్తూ ఉండాలి, అప్పుడప్పుడు పోతుంది, ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి. నెక్స్ట్ ఏం చేద్దాం ఫ్రెండ్స్, మీకు అడగడం మర్చిపోయాను. మీకు పాయసం ఇష్టమా, ఐస్ క్రీమ్ ఇష్టమా? కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎవరి టీం ఎక్కువ. కలపాలి మమ్మీ. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడు చక్కెర వేసుకుందాం. పాయసంలో చక్కెర లేకపోతే మొబైల్లో నెట్ లేనట్టే, అందుకే కొంచెం బాగా వేసుకుందాం. ఇప్పుడు సేమియా వేసుకుందాం. కొంచెం కొంచెంగా వేయాలి, ఒకేసారిగా అంత వేస్తే సేమియా కూడా షాక్ అయిపోతుంది. సరే, ఇప్పుడు సేమియా వేసుకున్నాక బాగా కలుపుకుందాం. కింద అంటుకుంటే మనకు పని పెరుగుతుంది కదా, మరి అందుకే నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ గిన్నె చూసి మా ఇంట్లో వాళ్ళు అడిగారు, ఇందులో నిజంగానే వంట అవుతుందా అని. అవుతుంది బాస్, కాస్త ఓపికగా ఉంటే అన్నీ అవుతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం బాదం, మరి కాజు, కిస్మిస్ అయితే లేవు మన దగ్గర, అందుకే వేస్తలేను. బాదం, కాజు వేసుకుందాం ఇంట్లో. ఇగో ఇక్కడ బాదం, కాజు కోసుకొని వేయించుకొని పెట్టుకున్నాం, అప్పుడే వేసినాం కదా. ఇప్పుడు కొంచెం బాగా కలుపుదాం దీన్ని, మొత్తం కలిసేటట్టు కదా. ఎంత బాగా అనిపిస్తుంది కదా. అట్లనే జరంతా నెయ్యి కూడా వేద్దాము. వావ్, సూపర్ అయిపోయింది ఇది. ఇప్పుడైతే స్మెల్ అద్రిపోయింది. ఇగో వీళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు అవుతుందా, ఈ నిత్య అయితే దాన్నే చూస్తుంది, నేనే ఫస్ట్ తిందామని. లాస్ట్లో కొంచెం తీసి ఇలాచీ పౌడర్ వేద్దాము. ఇలాంచి దంచుకొని పెట్టుకున్నాం అప్పుడే. ఇలాంచి వేయడం వల్ల ఇంకా సూపర్ అయిపోయింది కదా. కనిపిస్తుందా? పాయసం రెడీ, గుమగుమలాడుతున్న పాయసం రెడీ అయిపోయింది. తినేద్దామా ఇప్పుడు? ఇప్పుడు అసలు మజా మొదలైంది ఫ్రెండ్స్. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిల్క్ మేడ్ క్రీమ్. కొంచెం మిల్క్ మేడ్ క్రీమ్ వేసి బాగా కలపాలి. ఇది వేసినాక పాయసం లెవెల్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది. చూడండి చూడండి, పాయసం ఎంత క్రీమీగా మారిందో. ఇప్పుడు వాసన కూడా సూపర్గా వస్తుంది. మీకు వాసన రావట్లేదా? పర్లేదు, వీడియో చూసి ఊహించుకోండి. మన మినీ కిచెన్ పాయసం రెడీ అయిపోయింది. చిన్న గిన్నెలో వేసిన ఫుల్ రిచ్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న టైం. టేస్ట్ ఒక స్పూన్ తీసుకొని చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఇది పాయసమా లేక స్వర్గం నుంచి వచ్చిన స్వీటా? సేమియా బాగుంది, తీపి బాగుంది, మిల్క్ మేడ్ క్రీమ్ అయితే అద్రిపోయింది. మరి ఫ్రెండ్స్, మా పాయసం మీకు నచ్చితే ఒక పెద్ద లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మా మినీ కిచెన్లో ఏ వంట చేయాలో కామెంట్లో చెప్పండి. అంతవరకు తింటూ ఉండండి, నవ్వుతూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.